ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 23వ వచనము. At I am always with you, you hold me by my right hand. Psalms chapter 73 verse 23. ఈ రోజుకు గాను మహాశక్తి సంపన్నుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఒంటరి వారము కాము, మనము విడిచిపెట్టబడిన వారము కాదు. మనతో దేవుడు ఎప్పుడూ ఉంటాడు, మనము ఆయనతో ఎల్లప్పుడూ ఉంటాము. ఈ రోజున అనేక మంది ఒంటరితనముతో బాధపడుతున్నారు. అందరూ ఉన్నా ఎవరూ లేని వారిగా ఉంటున్నారు. ఎందుకో తెలియదు, వారిలో వారే మదన పడుతూ ఏవేవో ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. మాకు ఎవరూ లేరు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా మమ్మల్ని కనీసం పలకరించేవారు లేరు అని ఆవేదన చెందుతున్నారు. జేబు నిండా డబ్బున్నా, మంచి ఉద్యోగం ఉన్నా, కుటుంబంలో అందరూ ఉన్నా ఒంటరితనము వారిని విడిచిపెట్టడం లేదు. అనేక మంది డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతున్నారు, జీవితాన్ని నిజంగా జీవించలేకపోతున్నారు. ఎప్పుడూ అసంతృప్తి, ఎంతగా పనిచేసినా ఇంకా ఏదో వెలితి, సరిగ్గా చేయలేదో లేదా తక్కువైందో అనే ఆలోచన. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు కూడా బహుశా ఇలానే ఆలోచిస్తున్నావేమో. నాకెవరూ లేరు, అందరూ ఉన్నా పట్టించుకోరు, నేనేమి చేయలేకపోతున్నాను, నాకు ఎవరి హెల్ప్ లేదు అని కుమిలిపోయే వ్యక్తివిగా నీవు ఉన్నావేమో. బాధపడకు, నీవు విడిచిపెట్టబడలేదు, నీవు ఒంటరివి కాదు, నీవు అనాథవి కాదు. నిన్ను పట్టించుకునే దేవుడు నీతో ఉన్నాడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను నీకంటే అత్యధికముగా ప్రేమిస్తున్నా కాపాడుతున్న దేవుడు నీతో ఉన్నాడు. ఆయన కుడి చెయ్యి నిన్ను పట్టుకొని ఉంది, ఆయన కాపుదల నిత్యము నీతో ఉంది. నీవు ఆయన చెయ్యి వదిలిపెట్టినా నిన్ను ఆయన వదిలిపెట్టలేదు, వదిలిపెట్టడు కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి. అవి మంచివైతే ప్రాబ్లం ఏం లేదు, కానీ చెడ్డవైతేనే ప్రాబ్లం. కానీ ఎక్కువ మందికి వారి ఒంటరితనములో వారు చెడుగానే ఆలోచిస్తారు, తప్పుగానే ఆలోచిస్తారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే భయం, రేపేమవుతుందో అనే భయం, ఇలా జరగకపోతే అలా జరగకపోతే అని భయం, నేను ఇలా ఉన్నాను అందరూ బాగున్నారు అనే ఆలోచన, కొందరికి చనిపోవాలి అనే ఆలోచన, మరికొందరికి ఎవరినైనా ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. ఖాళీ చేతులు అపవాది పనులకు ప్రోత్సాహమును అని. ఖాళీగా ఉంటే దేవుడు వాడుకోడుగా, అపవాది వాడుకుంటాడు. ఒంటరితనము అనే ఆలోచన మంచికే కాదు, చెడుకే ప్రారంభం. అయితే ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఒంటరివి అని ఫీల్ అవుతున్నావు అంటే దానికి కారణం అపవాది. ఎందుకంటే వాక్యం ఎప్పుడు చెబుతుంది మనము ఒంటరి వారమో కాదు అని, మనము ఏకాకులమో కాదు అని. నేను నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయనని దేవుడు ఎప్పుడు చెబుతూనే ఉన్నాడు. ఈ వాక్య భాగంలో కూడా ఆసాపు అంటున్నాడు, అందరి జీవితం బాగుంది, పాపం చేస్తున్న వారి జీవితం బాగుంది, వారు మంచిగా ఎదుగుతున్నారు, మంచి మంచి స్థానములో ఉంటున్నారు, అనారోగ్యము లేదు, బాధ లేదు, కానీ నాకే ఎందుకు ఇలా ఉంటుంది, నా జీవితం ఏంటి అని బాధపడుతున్నాడు. దానిని ఆసాపు పశు ఆలోచన అని, మృగము వంటి ఆలోచన అని అంటున్నాడు. అయితే ఆ ఆలోచన నుండి తప్పించడానికి, అలాంటి ఆలోచన నాలో వచ్చినా నన్ను లేవనెత్తడానికి దేవుడు నాతోనే ఉన్నాడు, ఆయన నా చెయ్యిని వదిలిపెట్టలేదు అని అంటున్నాడు. నీతో కూడా దేవుడు ఉన్నాడు. కొద్ది కాలం కాదు, కొద్ది సమయం కాదు, ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. మనము ఆయనతో ఉంటాము. నీవు ఒంటరిదానివి, ఒంటరి వాడవు, నాకెవరు సహాయము లేదు అని అంటున్న వారితో నీవు
ధైర్యముగా చెప్పు, నేను ఒంటరిని కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు నాతో ఉన్నాడు. నేను పడిపోను, నేను ఓడిపోను, ఎందుకంటే నా యేసయ్య నా కుడి చేయి పట్టుకున్నాడు అని. ఈ లోకము, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నువ్వు ప్రేమించిన వారు నిన్ను వదిలివేసి ఉండొచ్చేమో గాని నిన్ను ఒంటరిని చేసేస్తాం, ఇప్పుడేం చేస్తావు, ఇప్పుడేం చేయగలవని వారు ఆనందపడొచ్చుండొచ్చేమో గాని నీతో పాటు దేవుడు ఉన్నాడు అని వారికి తెలియదు. ఆయన వారు అనుకున్నది జరగనివ్వడు అని వారికి తెలీదు. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసముతో ఉండు. నీ యొక్క ఒంటరితనములో నుండి బయటికి రా, నిరుత్సాహపడకు. ఎల్లప్పుడూ నీవు దేవునితో ఉన్నావు, క్షేమముగానే ఉంటావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. మేము ఎప్పుడూ కూడా ఒంటరిమి కాము అని ప్రభా, మీరు ఎల్లప్పుడూ మాతో కూడా ఉన్నవాడవని ప్రభా. మరి తండ్రి, ఒంటరితనములో కృంగిపోయిన సమయములో తండ్రి మమ్మల్ని మీరు విడిచిపెట్టని దేవుడవని అయా, మాకు తండ్రి మీ యొక్క ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపించే దేవుడు అని ప్రభా. అయా, మమ్మల్ని ఆదరించే ప్రభుడవు, నీవు ఎల్లప్పుడూ మా ప్రక్కనే ఉన్నావని నా తండ్రి ఈ రోజున లేఖనము ద్వారా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు, ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ యొక్క కనికరము, మీ కటాక్షము అయ్యా ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నామయ్యా. వారికి ఉన్న కష్టాలను బట్టి, వారికి ఉన్న సమస్యలను బట్టి దిగులు చెందుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అనారోగ్యమును ఆరోగ్యకరముగా ఉండునట్లుగా సహాయము చేయండి. మీరే వారిని బాగు చేయండి. వారికి ఉన్న తండ్రి ఆ యొక్క మరణకరమైనటువంటి ఆ రోగము నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. ఎవరైతే హాస్పిటల్ బెడ్స్ పైన ఉండి మీకు మొరపెడుతున్నారో ప్రభా, అయా మరి తండ్రి ప్రతి బిడ్డను మీరు తాకి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మరణాన్ని జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమాధానాన్ని దయచేయండి. పిల్లల్ని మీరే కాచి కాపాడండి. మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపండి. మీ కృప, మీ కటాక్షము ఆ యొక్క గృహములో ఉండునట్లుగా కృప చూపించండి. అదే విధంగా నా ప్రభా, ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఈ రోజున ఏ పనులైతే బిడ్డలు ప్రారంభిస్తున్నారో ఆ ప్రతి ఒక్క ప్రారంభములో తండ్రి వారికి విజయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం అయా. రక్షణ లేక ఉన్న బిడ్డలకు రక్షణను, మారు మనసు లేక ఉన్న బిడ్డలకు మారు మనసును మీరు అనుగ్రహించండి. మీ వాక్యాన్ని త్రోసివేస్తూ అయా, మీ యొక్క సువార్తను నెట్టివేస్తూ ప్రభా అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో వారి హృదయాన్ని మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. ప్రతి యవన బిడ్డకు తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అయా. మరి తండ్రి వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం అయ్యా. అయా, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని దీవించండి. కూలి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి అయా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేరుస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా, కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో, భూతగత సమస్యలతో ఉన్నారో ప్రభా, వారి పక్షముగా న్యాయము జరగక ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి బిడ్డలకు ప్రభా తగిన న్యాయాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం అయా. మరి అదే విధంగా పెన్షన్ విషయంలో సహాయము చేయండి. గృహ నిర్మాణం విషయంలో ప్రభా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ యొక్క గృహము పూర్తవునట్లుగా కృప చూపించండి. సొంత గృహము లేని బిడ్డలకు తండ్రి సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మీ యొక్క సువార్త పని చేస్తున్నారో ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సువార్థికులను మీరు బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాం. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా అయా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా అయా. మరి తండ్రి అనేక సేవకులను మీరు లేవనెత్తండి ప్రభా అయా. మా భారతదేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా. ఎటువంటి తారతమ్యాలు,
విభేదాలు, గొడవలు, అల్లర్లు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి, అధికారులందరికీ సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. వృద్ధులను మీరు బలపరచమని, అనాథలను ఆదరించమని, అభాగ్యులను ఆదుకోమని అయా మరి తండ్రి, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటూ, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.